రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగులపైన అవగాహన లేదు. దివ్యాంగులు ఏ కేటగిరీల్లో ఉంటారు, ఏ కేటగిరీల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వీటిపైన సరైన అవగాహన ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా వారికి కూడా లేదు. ఈ యొక్క దివ్యాంగుల రీఎరిఫికేషన్లో ఇంత గందరగోళానికి కారణమవడానికి కారణాలు గత వీడియోలో మీ అందరికీ కూడా చెప్పాను. డాక్టర్లకి రీఅసెస్మెంట్ ఫారం పైన ఒక అవగాహన లేదు. ఏంటంటే రీఅసెస్మెంట్ అంటే కేవలం రెగ్యులర్గా చేసే అసెస్మెంటు లాగానే భావించారు. కాబట్టి ప్రతి నెల కూడా స్లాట్లు బుక్ చేసుకుని వచ్చిన వారిని చూసినట్లుగానే వీరిని కూడా చూడడం జరిగింది. ఈ పద్ధతి ప్రకారంగానే వారిని చూసినప్పుడు వారి యొక్క సర్టిఫికేట్ ఎప్పుడు ఇవ్వబడింది, అందులో ఎంత పర్సెంటేజ్ వేశారు, ఆ పర్సెంటేజ్లో వారి కేటగిరీ ఏంటి, నిజంగా ఇప్పుడు కనబడుతున్న కేటగిరీకి ఆ యొక్క సర్టిఫికేట్లో ఉన్న వైకల్యం కేటగిరీకి ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా, వీటన్నిటినీ కూడా ఏ రీఎరిఫికేషన్ చేసే డాక్టర్ కూడా పరిశీలించారు. ఉదాహరణకు మెంటల్ రిటైర్డ్ డిజేబిలిటీకి చెందిన వారు సెబ్రల్ పాలసీ కేసుల కింద కొంతమంది ఉంటారు. ఆనాటి దినాల్లో 2009 నుంచి 2018 వరకు ఆ తర్వాత కాలంలో కూడా కొంతమందికి పూర్తి స్థాయి వైకల్యం, అంటే వాళ్ళు సెబ్రల్ పాలసీ కేసుకి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మెంటలీ రిటైర్డ్ కింద సర్టిఫికేట్లు ఇష్యూ చేయడం జరిగింది. దానివలన వాళ్ళు ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కొంతమంది సైకాలజిస్టులు వీళ్ళు ఈ యొక్క మెంటలీ రిటైర్డ్ కేటగిరీకి చెందరు, వీళ్ళు కేవలము సెబ్రల్ పాలసీ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్కే చెందుతారు. కాబట్టి మా దాంట్లో సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు, కాబట్టి వీళ్ళని రిజెక్ట్ పెట్టేస్తాం. ఆ రిజెక్ట్ పెట్టేసిన వాళ్ళు మళ్ళీ స్లాట్లు బుక్ చేసుకొని కొత్తగా సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి మీరు వెళ్తే మీకు అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క మెంటలీ రిటైర్డ్ కేసులకు సంబంధించి రిజెక్ట్ పెట్టడం జరిగిందో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకున్నదంటే వీళ్ళందరూ కూడా అనర్హులు. అసలు ఈ యొక్క సైకాలజిస్టులు చేసిన తప్పు వలన ఈ యొక్క మెంటలీ రిటైర్డ్లో ఉన్న సర్టిఫికేట్లు అన్నీ కూడా ఒక విధంగా రిజెక్ట్ కొట్టబడడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కేటగిరీలో వీళ్ళకి వైకల్యం లేదని రిజెక్ట్ చేయడం ద్వారా వారందరూ కూడా పెన్షన్లు నిలిపివేయడానికి అవకాశం ఉంది. వాళ్ళే గుర్తించి వీళ్ళు మెంటలీ రిటైర్డ్కి చెందరు, ఆర్థోపెడిక్ చెందుతారు, కాబట్టి మీరు ఆ యొక్క స్లాట్లని మార్చి వీళ్ళని ఆర్థో కింద మార్చి ఆ రోజే సర్టిఫికేటు ఇష్యూ చేయగలిగితే ఇంత దుస్థితికి కారణమయ్యేది కాదు. ఈ మెంటలీ రిటైర్డ్ సెబ్రల్ పాలసీ ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ వలన ఈనాడు చాలామంది ఆయా ప్రాంతాల్లో మాకు వైకల్యం లేదని నోటీసులు ఇచ్చారంటే అనడానికి కారణం ఏంటంటే వాళ్ళ కేటగిరీ ఏంటంటే సెబ్రల్ పాలసీ ఓహెచ్లోనికి, అంటే ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్లో లోకోమోటో కేటగిరీలోకి వస్తారు. అయితే వీళ్ళని ఏం చేశారంటే మెంటలీ రిటైర్డ్లో ఉన్నప్పుడు వెంటనే రిజెక్ట్ కొట్టడం వలన వాళ్ళందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ ఏం గుర్తించింది, వీళ్ళందరూ అనర్హులు అని గుర్తించింది. ఇప్పుడు సమాజంలో ఈ యొక్క నోటీసులు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని క్లియర్గా ప్రభుత్వానికి చెప్పడం కానీ లేకపోతే కలెక్టర్లకు వివరించడం కానీ, ఇక్కడ ఈ యొక్క ధర్నాలకు వెళ్ళిన మన యొక్క దివ్యాంగులందరూ కూడా కలెక్టర్లకి స్పష్టంగా వివరించాలి. ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా రిజెక్ట్ కావడానికి కారణం ఏంటంటే
మెంటలీ రిటైర్డ్ వైకల్యం వీళ్ళకి లేదు. ఈ లోకోమోటో కేసుల కింద వీళ్ళకి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అందువల్ల ఇక్కడ రిజెక్ట్ చేసాము. ఇక్కడ ఎనేబుల్ చేయాలనే ఆప్షన్ అక్కడ లేకపోవడం వల్ల మేము రిజెక్ట్ చేసాము అని చెప్తాను. మళ్ళీ ఏం చెప్పాలి, వీళ్ళు అందరూ కూడా ఈ యొక్క డాక్టర్లు ఏం చెప్తున్నారంటే అక్కడనే మీరు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోండి, మీకు సంబంధించిన వైకల్యానికి కావాల్సిన సదరన్ సర్టిఫికేట్ వస్తుంది, అప్పుడు మీకు పెన్షన్ మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. నిజంగా వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే వెంటనే ఆ యొక్క విషయం పైన దృష్టి కలిగి ఇక్కడ మాకు ఈ వైకల్యానికి ఈ వ్యక్తి చెందడు, లోకోమోటోకి చెందుతుంది కదా, లోకోమోటో డాక్టర్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కల్పించాలి. అలా కల్పించకపోవడం వలన ఇప్పుడు ప్రభుత్వం మీద ఇంత గందరగోళం ఏర్పడి ఇప్పుడు 10% పూర్తి స్థాయి వైకల్యం గల వికలాంగులు రిజెక్ట్ అవడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క మెంటలీ రిటైర్డ్లో ఉన్న ఈ యొక్క పూర్తి స్థాయి దివ్యాంగులు లోకోమోటోలోకి సర్టిఫికేట్లు ఇవ్వాలి. అది సాధ్యం అవ్వకపోవడంతో ఆ యొక్క ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇవ్వకపోవడంతో కొంతమంది మెంటలీ రిటైర్డ్లో ఉన్న దివ్యాంగులు మనం చూస్తున్నాం కదా, చెయ్యలు ఇలాగా వంగిపోయేలాగా పూర్తిగా ఇలాగ ఉంటాం, వాళ్ళందరూ కూడా మెంటలీ రిటైర్డ్ కాదు. వాళ్ళందరూ కూడా లోకోమోటోలో సెబ్రల్ పాలసీ సంబంధించిన కేటగిరీకి చెందిన వ్యక్తులు. కాబట్టి ఇక్కడ మెంటలీ రిటైర్డ్లో మేము రిజెక్ట్ చేస్తే అక్కడ సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని స్పష్టంగా ఈ యొక్క వెరిఫికేషన్ చేసే డాక్టర్లకు కూడా స్పష్టత తెలియజేయకపోవడంతో ఈ యొక్క గందరగోళం ఈరోజు ప్రభుత్వం మీద ఈ యొక్క విమర్శలు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క చిన్న డిఫరెన్స్ అనేది సరైన విధానంలో తెలియకపోవడం వలన ఇప్పుడు నిజమైన దివ్యాంగులకు కూడా పెన్షన్లు తీసేశారు అనే వదంతిని ఈ యొక్క సమాజంలోనికి రావడానికి గల కారణం అది. ఇంకొక విషయాన్ని చూస్తే కొంతవరకు మనం చూడగలిగితే ఇంకా హై లెవెల్లో చూసి ఆలోచించగలిగితే బాగుతున్న దివ్యాంగులకి కూడా 70% కానీ బాగుతున్న దివ్యాంగులకి ఏమైనా మళ్ళీ కాలు వచ్చి లేపగలరా? నిజంగా వాళ్ళ స్థితిని చూసైనా అర్థం చేసుకొని సదరన్ సర్టిఫికేట్లో ఏ పర్సెంటేజ్ వేయాలి. ఇక్కడ ఏంటంటే కారణము బాగుతున్న దివ్యాంగులు వీల్ చైర్ని ఆసరాగా తీసుకొని వెళ్ళకపోవడం. వాళ్ళు ఏంటంటే వీల్ చైర్ ఎఫెక్టెడ్ అనేసి అక్కడ ఏమైనా ఆప్షన్ ఉంటుందేమో నాకు అర్థం కాదు, కానీ ఆ ఆప్షన్ను బట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అయినట్లుగా మనకు. ఎందుకంటే వీల్ చైర్ ఎఫెక్టెడ్ అంటే ఆటోమేటిక్గా దానికి 90% ఇవ్వాలి. కానీ ఆ డాక్టర్లు ఏ విధంగా వారిని పరిశీలన చేశారన్న దానిపైన కొన్ని ఏదైతేనేమి రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమస్యని ప్రభుత్వం పైన తోయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసే వారు అనేక మంది ఉంటారు. కానీ ప్రభుత్వం కొద్దిగా జాగ్రత్త కలిగి ఈ దివ్యాంగుల యొక్క రీవెరిఫికేషన్ ప్రాసెస్ పైన అవగాహన కలిగి ఈ యొక్క ప్రాసెస్ పైన ఒక సెమినార్ ఎమ్మెల్యేలతో కలిసి సెమినార్ ఏర్పాటు చేసి అలాగే ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు కానీ ఏదైనా సెమినార్లు కానీ ఏర్పాటు చేసినప్పుడు పూర్తిగా అవగాహన చేసుకొని ఒక ప్రత్యేకమైన విధానంలో రీవెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించిన మెమోని జారీ చేస్తే బాగుండు. ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో ముందుగానే డిసైడ్ చేసి విధానంలో ఒక డిజైన్డ్ అంటే ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నాం కాబట్టి ఆధునిక యుగంలో దేన్నైనా ఈజీగా మనం చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే డిజైబిలిటీ ధృవీకరణం చేసేటప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో కూడా ఏం చేయాలంటే ఆ యొక్క పోర్టల్లో ఓపెన్ చేసేటప్పుడు నోటీసులు ఇచ్చే ముందుగానే సచివాలయం సిబ్బందితోటి ఆ యొక్క వైకల్యానికి సంబంధించిన స్థితిగతుల్ని ఫోటోల రూపంలో కానీ వీడియోల రూపంలో కానీ డేటాబేస్లో అప్లోడ్ చేస్తే
దాని ద్వారా ఆ డేటాబేస్ని చూసుకొని ఆ యొక్క పరిశీలన చేసే డాక్టర్ కూడా ఈ వైకల్యం ఉండడం వలన నేను ఈ యొక్క పర్సెంటేజ్ ఇవ్వడం జరిగిందని ఒక రిపోర్ట్ రాసి రిపోర్ట్ని కూడా సచివాలయం ఎస్ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఈ అన్నిటికీ మ్యాచ్ అవుతుందో లేదా అనేది సమాజం అంతా కూడా చూసుకునే విధానంలో ఓపెన్ పోర్టల్ ఒకటి తయారు చేసి ఒక డిజైబుల్డ్ ఆధార్ కార్డ్, ఎవరైనా డిజైబుల్డ్ పర్సన్ ఆధార్ కార్డు టైప్ చేయగానే అతని డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయి అతను ఈ వైకల్యం కారణంగా అతనికి 6,000 కానీ 15,000 కానీ ఇస్తున్నామని గవర్నమెంట్ ఓపెన్ పోర్టల్ను ఓపెన్ చేయగలగాలి. అంత పకడ్బందీ విధానంలో వెబ్సైట్ని తయారు చేసుకోగలగాలి. అంటే పెన్షన్ పోర్టల్ విషయంలో ఈ యొక్క ఇప్పుడు చూసాం. ఎందుకంటే గ్రీవెన్స్లో, వాట్సాప్ గ్రీవెన్స్లో కొట్టగా ఆధార్ కార్డు కొట్టగానే మొత్తం సెర్చ్ చేసుకొని సెర్చ్ చేసుకొని నా యొక్క పెన్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతున్నాయి. అట్లాగే అలాంటి బేస్డ్ కెపాసిటీ గల ఒక సిస్టమ్ని ఈ దివ్యాంగుల కోసం కూడా తయారు చేయాలనేదే నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఒక వెరిఫికేషన్ చేశామంటే ప్రభుత్వం ఒక వైకల్యం గల వ్యక్తిని వెరిఫికేషన్ చేశాడంటే ఆ వెరిఫికేషన్కి సంబంధించిన పూర్తి రిపోర్ట్ అనేది ఓపెన్ పోర్టల్లో కనబడాలి. ఎవరు చూసినా ఇది నిజము అని చెప్పగలగాను. లంచాలకి తావు లేకుండా ప్రతిదీ కూడా క్రిప్స్రేజ్ రూపంలో మనం ఇవ్వగలిగితే మనం చేసే పనిలో మంచి ప్రతిఫలం ఉంటుందన్నది నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వాళ్ళు. సీఎం 4 తపాల సీఎంగా పనిచేశారు కాబట్టి ఆయన అధికమైన జ్ఞానము, అధికమైన ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన చాలా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి సరైన పోర్టల్ని మన కొరకు తయారు చేయగలిగితే మనం అనర్హులని ఎలా తీసివేయాలో, ఈ యొక్క ప్రభుత్వం అనర్హులని ఏరివేయడానికే కదా ఈ రీవెరిఫికేషన్. అనర్హులను ఏరివేయడానికి రీవెరిఫికేషన్ పకడ్బందీ సిస్టమ్ అనేదాన్ని తయారు చేసుకోగలగాలి. అలాంటి తయారు చేసినప్పుడే వారి వైకల్యము, వారి యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయగలిగి, కావాలంటే 1 నిమిషం వీడియో కూడా అప్లోడ్ చేయగలిగే విధానంలో పోర్టల్ని తయారు చేయాలి. ఇప్పుడు మనం ఈయనకి ఎందుకు ఈ వైకల్యాన్ని తగ్గించామని డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏం చెప్తాడు? నాకు కనబడ్డాడు కాబట్టి అలాగే వైకల్యాన్ని తగ్గించాను అంటాడు. కానీ నిజంగా ఆ వైకల్యాన్ని నిర్ధారించినప్పుడే డాక్టరు ఒక వీడియో రూపంలో, ఫొటోస్ రూపంలో ఈ వ్యక్తి వికలాంగుడు, ఈ యొక్క కేటగిరీలో వికలాంగుడు దాన్ని అంతటినీ కూడా ఓపెన్ పోర్టల్లో అప్లోడ్ చేయగలిగితే డాక్టర్స్ కూడా భయపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి దౌర్జన్యాలకి పాడుపడే అవకాశం ఉండదు, లంచాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా ఓపెన్ పోర్టల్లో పెట్టడం వలన వాళ్ళ యొక్క స్థితిగతులు వెంటనే తెలిసిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క అక్రమంగా వాళ్ళు ధృవీకరించిన ధృవపత్రాలని ఈజీగా కనిపెట్టగలిగే సామర్థ్యం కూడా ప్రజలకి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే అందరికీ ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి వికలాంగుడు అయ్యాడంటే దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది పోర్టల్లో క్లియర్గా కనబడాలి. ఈ విధంగా, ఈ కోణంలో, ఈ పద్ధతి ప్రకారంగా ఈయన్ని వికలాంగుడిగా ధృవీకరించడం జరిగింది, ఈ పద్ధతి ప్రకారంగా ఈ వికలాంగుడిగా ధృవీకరించడం జరగలేదు అని క్లియర్గా చెప్పగలిగే సామర్థ్యము డాక్టర్లకి ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి, ప్రభుత్వంలో పనిచేసిన ప్రతి ఒక్క స్టాఫ్కి ఉండాలి, సమాజంలో అవగాహన కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. కాబట్టి ఆ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేసి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఈ వీడియో తర్వాత అసలుకి నిజంగా ఈ రీవెరిఫికేషన్ మళ్ళీ పెన్షన్లు కోల్పోయిన వారికి రీవెరిఫికేషన్ చేసేటప్పుడు ఎలాంటి పద్ధతిని అవలంబించాలో ఆ విషయాన్ని కూడా స్పష్టంగా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను.